హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ ఎలా ఉన్నారు? సో ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 2 మినిట్స్ మాట్లాడుకుందాం. సో మన ఇండియాలో 150 క్రోస్ అబవ్ పీపుల్లో మిడిల్ క్లాస్ కానీ, లో క్లాస్ అంటే పూర్ పీపుల్ గురించి, మిడిల్ క్లాస్ గురించి నేను మాట్లాడుతున్నా. సో పేద ప్రజలు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్లో మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకున్న వారు ఉన్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. యూత్ మీ గురించే మాట్లాడుతున్నా. ఒక పేదవాళ్ళ గురించి, మధ్యతరగతి వాళ్ళ గురించి. డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర కసి ఉంది, మీ దగ్గర చేయాలనే పట్టుదల ఉంది. దాన్ని అలానే మెయింటైన్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి, ఒక పేదవాడు 10 మంది గురించి ఆలోచిస్తాడు. ఒక మధ్యతరగతి మనిషి, సగటు మనిషి 10 మంది గురించి ఆలోచిస్తాడు. అంటే 10 మంది బాగుపడాలి, 10 మంది సంతోషంగా ఉండాలి అని వాడి కాన్సెప్ట్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నువ్వు చదువుకుంటే, నువ్వు నిరుద్యోగంగా ఉంటే గుర్తుపెట్టుకో, నీ లక్ష్యాన్ని మర్చిపోవకు. నువ్వేదైతే సాధించాలనుకున్నావో, ఏదైతే చెయ్యాలనుకున్నావో అది చెయ్యి. డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకో, నువ్వు వెనుతిరిగి వెళ్ళొద్దు. ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ గెలువు. అక్కడే నీ అజెండా ఏందో చూపించు, అక్కడే నీ టాలెంట్ ఏందో చూపించు, అక్కడే ఈ ప్రపంచానికి నువ్వేంటో చెప్పు. డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకో, ఒక పేదవాడిగా చనిపోవద్దు, ఒక మధ్యతరగతి మనిషిగా చనిపోవద్దు. నువ్వు టాలెంటెడ్ పర్సన్వి, అనేక మందికి దిక్చూచి నువ్వు. ఓకే ఫ్రెండ్, గుర్తుపెట్టుకో.